వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1 లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి 30 మందికి వాల్పూల్ 1.5 టన్ ఏసీ, ఎంఐ టీవీ 43 ఇంచ్, డబుల్ డోర్ ఫ్రిజ్, సింగిల్ డోర్ ఫ్రిజ్, 32 ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడను. ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైజ్ కింద 1 సంవత్సరం వ్యాలిడిటీతో 2% డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడను. గమనిక, ఈ ఆఫర్ తేదీ 19/7/2024 అనగా శుక్రవారం నుంచి 20/10/2024 తేదీ వరకు వర్తించును. లక్కీ డ్రా మా షాప్ యందు 20/10/2024 అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకి తీయబడను. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం, విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. ఈ రోజు మేము చూస్తే, నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, చాలా మంచి మాట కూడా. మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు మనం ఇంత మురుమారిగా ఏదో పెత్తందారి వ్యవస్థ కాదు, మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి. నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా, నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం 1 నిమిషం మీరు ట్రాఫిక్ ఆపి పంపించండి. ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం, ఇవి ఎక్కడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. చెట్లు నరికేయడం, ఇంకో పక్కన షాపులు మూసేయడం, స్కూల్స్ మూసేయడం, ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం, హౌస్ అరెస్టులు చేయడం, అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం. ఏం పర్వాలేదు, నా మీద ఒక రాయి వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ భరింపు ప్రజా తీర్పుకు, ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయొద్దని చెప్పి కోరుతున్నా. మా ఎమ్మెల్యే చెప్పిన దిశ అది ఏంటో ఆశ్చర్యం, నాకు అది అర్థం కాదు. ఎందుకు ఆ పైశాచిక ఆనందం కూడా నాకు అర్థం కాదు. హెలికాప్టర్ పైన పోతుంది, రోడ్ అంతా బంద్, అంటే చెట్లు నరికేయడం, అంటే పైన పోయి హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి. ఆ దిశ చాలా జరిగాయి.